బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో చేపట్టిన ధర్నాకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీల హక్కుల సాధన పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా నిజామాబాద్ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని బంద్ అయితే విజయవంతంగా సాగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అన్ని రకాల పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఈ సమయంలో మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి సార్ ఉన్నారు. చెప్పండి సార్, మీరు బీసీ ఉద్యమం గురించి ఎలా 42% బీసీలకు రిజర్వేషన్ చేపట్టాలనే ఉద్దేశంతో కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు దాన్ని క్యాష్ సెన్సస్ చేపట్టి దాన్ని ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపడం జరిగింది. దాని తర్వాత అది డిలే అవ్వడంతో అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్ చేసుకొని దాన్ని అయితే గవర్నర్ గారి దగ్గర అయితే కేంద్రానికి కూడా పంపినా కూడా అది గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉండడంతో న్యాయ పోరాటం కూడా చేసినాము. కానీ దాని వలన కొంతమంది దీన్ని ఆపే ప్రయత్నం చేసి ఇబ్బందులు పెట్టడంతో దానికి నిరసనగా ఈరోజు బీసీ బంధు కూడా మా బీసీ సోదరు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అండ్ 100% బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు మధు యాష్కి గౌడ్, పొన్న ప్రభాకర్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ గారు తెలంగాణ ప్రాంత ఎంపీలందరూ కూడా సొంత పార్టీ పైన ఆ రోజు ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేయడానికి ముందుండి ఆ రోజు నిలబడ్డారు. అదే రకంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ పైన మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు, మీరు కూడా మీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి 42% తెలంగాణ బీసీలకి రిజర్వేషన్ ఇప్పియానికి మీరు కూడా పోరాటం చేయాలని చెప్పి మీ పోరాటంలో తప్పనిసరిగా ఆ యొక్క పోరాటంలో మేము కూడా మీ వెంట నిలుస్తాము. ఆ రకంగా కాకుండా కేవలము రాజకీయంగా తూతూ మంత్రంగా చేస్తే రేపొద్దున బీసీలందరూ కూడా మనని బీసీ ద్రోవులుగా చూసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయమై మనతో పాటు బీసీ జేఏసీ నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. వారిని కూడా ఈ విషయంలో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు బంద్ ఎలా జరిగింది? ముఖ్యంగా ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి దాని అనుసారంగానే వారు మరి చట్టసభలో శాసనం చేయడం జరిగింది. రైట్, మరి గవర్నర్కి పంపడం జరిగింది. పంపిన తర్వాత గవర్నర్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి వారు మరి జీవో నంబర్ 9 తీసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మరి వేరే అగ్రవర్ణాల వారు కొందరు చట్టానికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి మరి దాని మీద స్టే తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏదైతే బీసీలకు నోటి దగ్గరికి వచ్చినటువంటి బుక్క లాగినంత పని అయింది. ఆ ఉద్దేశంతో బీసీలందరూ ఏకమై మనం చట్టాలతోటే కాకుండా మనం ప్రత్యేకంగా పోరాటం జరిగితేనే మరి రిజర్వేషన్ వస్తుందన్న ఆలోచనతో మరి అప్పుడు జేఏసీగా ఏర్పడి జేఏసీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు జిల్లాలో కూడా మరి ఈరోజు మొత్తం జిల్లా బంద్ చేయడం జరిగింది. బంద్ సక్సెస్ అయింది. ఈ బంద్కు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలే కానీ, కుల సంఘాలే కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. మరి వాళ్ళ మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సో జీవో నంబర్ 9 తక్షణమే రద్దు చేసేసి 42% రిజర్వేషన్ మొత్తం అందజేయాలని చెప్పేసి మన ప్రజా సంఘం జేఏసీ చైర్మన్ లక్ష్మీకాంత్ అయితే వాళ్ళు అంటున్నారు. కెమెరామెన్ సత్యంతో సతీష్, 6 టీవీ, నిజామాబాద్.